అయితే ఫస్ట్ టైం అండి పిల్లలు హోలీ చేసుకుంటారంటే హ్యాపీగా చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్లే ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్ గా దొరికిందో ఈ కలర్ అనేది. ఇది చూడండి ఎంత రెడ్ గా ఉందో, రస్నా గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. మా చిన్నప్పుడు రస్నా తాగేవాళ్ళం, అలాగే ఉంది రెడ్ గా, చాలా బాగుంది. నిజంగానే పిల్లలకి కూల్ డ్రింక్ కూడా అవి కూడా ఇవ్వచ్చు, కానీ ఇవి ఎప్పుడు అవైలబుల్గా ఉండవంట. అంకుల్ అది ఎందుకు పోస్తున్నారండి? ఏదో ఉండుంటది. ఎందుకు అంకుల్ అవి దేనికి వాడతారు? సరేలే, జాగ్రత్త కొయ్యండి, కిందకు వచ్చాక చెప్తారు. రంగులకైతే ఎలా చేస్తారా? దంచుకోవచ్చు. దీన్నేనా ఇలా దంచేస్తారా? దంచుకున్నా సరే మిక్సీ పట్టేసి నీళ్ళలో కలుపుకోవటమేనా? ఏ కంచకోయినా నోట్లకోయినా ఏం కాదన్నమాట. అది అప్పుడు జమాన్లో పిల్లలకు కంచె నోట్ల ఇట్లా మీద పోసుకుంటాం కదా, ఏం కాదు. కళలు పడితే ఇప్పుడు మనకు ఎఫెక్ట్ అంటాం కదా, ఇది ఏం కాదు. కడుపులో పోయినా ఏం కాదు. కడుపులో పోయినా ఏం కాదు. జ్వరం వస్తే తాగాలి. జ్వరం వచ్చినప్పుడు నీరసం లేకుండా ఉంటుందనా? రోగం కూడా తగ్గిద్ది. గోళీలు కూడా వేసుకున్నా కానీ చక్కగా అది ఇది అన్నట్టు అన్ని గోళీలు వాడుతున్నారు, రకమైన గోళీలు. ఇప్పుడు అప్పుడు గోళీలు ఎక్కడమ్మా? జ్వరం వచ్చినప్పుడు తాగొచ్చు, రంగుల్లో కలుపుకోవచ్చు. ఇది బాగుంటుందమ్మా. మంచిదని చెప్తే ఎవరు నమ్మరులే తొందరగా. మంచిదని చెప్తే ఎవరు నమ్మరు. కానీ మేము చిన్న మందులు కొన్ని కొన్ని తెలుసు కాబట్టి నేను తల్లి నమ్ముతాం. బిక్కి తింటాం, వేసుకున్నా బిక్కి తింటాం. గాలి ఏంటంక చాలా మంచిది. ఇది ఇస్తరాకుల చెట్టే కదా? ఇప్పుడు చెట్టు ఆకంతా ఎండిపోయి తర్వాత దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. పువ్వు పనికొస్తుంది. అవునా? కానీ ఎవరు వచ్చి కోసిందే లేదు. మేము సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాం. కానీ కొంచెం మళ్ళీ ఆకు అంత పోయిన తర్వాత వేరే ఆకు అప్పుడు బాగుంటది కదా. జ్వరాలు అన్నదే తెలియదా? ఇదే తాగుతారా? ఏదో నెలకు ఒకసారి ఇలా తాగుతారా? తెలిసిపోతుంది కదా ఇంకా బాగాలేదు ఒంట్లో అనగానే ఇది నీళ్ళలో వేడి నీళ్ళలో వేసుకొని కాగబెట్టి బాగా చక్కెర వేసుకొని తాగటమే. తేనె కూడా కలుపుకోవచ్చేమో. పువ్వెన్ని ఉపయోగాలు. రేపు హోలీకి పిల్లలకి ఏంటాయి గలపకుండా రంగులు కళ్ళలో పడితే మళ్ళీ అది డేంజర్ కదా. ఇది పేస్ట్ చేసేసి రంగులు ఇచ్చేస్తే సరిపోతుంది వాళ్ళకి. కోడిగుడ్లు వేసి కొట్టుకుంటారు. అసలు ఇస్తరా చెట్టుకి ఇలాంటి పువ్వులు పోతాయని మాకు తెలీదు. పోయిన సంవత్సరం రాలేదు ఇలాగా, ఇట్లా పువ్వులు రాలేదు చెట్టుకి. ఈ కాలంలో శివరాత్రి ముందు వస్తాయా? శివుడికి పెట్టినా కూడా మంచిదే పువ్వులు. పెట్టరా? పెట్టచ్చు. కింద కూడా రాళ్ళు ఉన్నాయి కదా అంకుల్? కింద కూడా రాళ్ళు ఉన్నాయి. ఇవా చాలా ఇప్పుడు తీసుకెళ్ళి ఎండ పెడతారా? ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసేసి వాటర్లో కలిపేసిస్తే ఆరెంజ్ కలర్ లో పిల్లలకు వచ్చేస్తాయి కదా హోలీ రోజు ఆడుకోవడానికి. చూడటానికి ఎంత చక్కగా ఉన్నాయో. వీటి వల్ల ఉపయోగాలు కూడా మనిషికి అంతే ఉన్నాయి. హోలీ వచ్చేస్తుంది కదా,
హోలీకి అందరూ కోడిగుడ్లు వేసుకోవటమో టమాటాలు కొట్టుకోవటమో ఏదో ఒకటి రంగులు వేసుకుని కళ్ళల్లో పిల్లలకి హోలీ ఆడించాలంటే భయంగా ఉంటుంది. కానీ వీటితోటి పేస్ట్ చేసేసి వాటర్లో మీకు ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఈ పేస్ట్ని వాటర్లో కలిపి పిల్లలకి బాటిల్లో కలిపేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు హోలీ చక్కగా ఆడుకుంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇస్త్రాగుల చెట్టు మీ ఇంటి ముందు కనుక మీ దగ్గరలో కనుక ఉంటే ఈ ఫ్లవర్స్ మీకు దొరికితే కనుక తెచ్చుకొని హోలీ రోజు ఇలాగా సెలబ్రేషన్ చేసుకోండి పిల్లలతోటి. వీటి వల్ల మనకి ఏ లాస్ కూడా ఉండదు. మళ్ళీ ఏవంటే అవి కలర్స్ వాడేసేసి అవి కళ్ళలో పడి మళ్ళీ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా. వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందండి. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మీకు నీరసంగా ఉన్నా, జ్వరం వచ్చేటట్టు ఉన్నా కూడా ఇది టీ డికాషన్ లాగా, అంటే డికాషన్ లాగా వాటర్లో ఇది వేసేసేసి బాగా కాగనిచ్చి ఆ డికాషన్ని దాంట్లో హనీ కలుపుకొని తాగితే కూడా నీరసం అనేది ఉండదు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను అవి ఎలా చేయాలో మీకు ఒకసారి వీడియోలో చూపిస్తాను. 1 కప్ వాటర్ తీసుకున్నాను. ఈ పువ్వుల్ని రేకులు ఇలాగా విడతీసేసాను. దీన్ని బాగా కాగనిద్దాము. 1/2 కప్ అయిపోవాలి. ఇప్పుడిప్పుడే కొంచెం ఆరెంజ్ కలర్లోకి వస్తుందండి. ఇది కూడా కలర్ చూడండి ఎలా వచ్చిందో, కలర్ఫుల్గా ఉంది కదా. ఫుడ్ కలర్ కూడా వీటితో తయారు చేయొచ్చేమో. అసలు చూడండి ఎంత రెడ్గా ఉందో. రస్నా గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. మా చిన్నప్పుడు రస్నా తాగేవాళ్ళం, అలాగే ఉంది. రెడ్గా చాలా బాగుంది. నిజంగానే పిల్లలకి కూల్ డ్రింక్ అవి కూడా ఇవ్వచ్చు, కానీ ఇవి ఎప్పుడు అవైలబుల్ ఉండవంట. శివరాత్రి అప్పుడు అంటే ఆ టైంలోనే దొరుకుతాయి, ఈ టైంలో. అయితే మనము వీటిని ఎండబెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అంట మరి చెప్పాడు. కానీ చాలా బాగుంది. హనీ వేసి ఇచ్చిన పిల్లలు కూడా బాగా తాగుతారు. బాగా మరిగిన తర్వాత ఇలా ఉందండి. దీన్ని వడపోసేసుకొని హనీ కలుపుకొని తాగేయటమే. చాలా మంచిదంట బాడీకి. ఇలా చేసుకొని డ్రింక్ తాగటం వల్ల ఇమ్యూనిటీ పెరిగిద్దండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది. ట్రై చేసి చూడండి మీకు దగ్గరలో కనుక ఈ చెట్టు ఉంటాయి. నేనైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసా. ఇది కడుగుతున్నా కూడా ఆరెంజ్ కలర్లో రెడ్డిష్గా వచ్చేస్తుంది. చాలా బాగుంది. అయితే ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసేసి మిక్సీ పెట్టేస్తాను. అయితే ఫస్ట్ టైం అండి పిల్లలు హోలీ చేసుకుంటారంటే హ్యాపీగా చేసుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్లనే ఇప్పుడు చూడండి ఎంత న్యాచురల్గా దొరికిందో ఈ కలర్ అనేది. ఇదైతే నేను పేస్ట్ చేసిందండి కలరు. ఇలాగ మళ్ళీ వాళ్ళకి వడకట్టేసాను. పేస్ట్ చేసేసి వడకట్టేసాను. పిల్లలకి ఇలా ఇచ్చేసేయండి, వాళ్ళు హోలీ హ్యాపీగా చేసుకోవచ్చు. పిల్లలు హోలీ చేసుకుంటారంటే హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈ కలర్ వల్ల నాకు ఏ భయం లేదు. బయట తెచ్చిన కలర్స్ పిల్లలకి ఏం ప్రాబ్లం తెస్తాయో భయము, కళ్ళల్లో పడ్డా లేకపోతే స్కిన్ ఎలర్జీ అలాంటివి వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటితోటి అయితే హ్యాపీగా చేసుకోవచ్చు హోలీ అనేది. ఈసారి హోలీ మా ఇంట్లో మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. పిల్లలు హ్యాపీగా ఉంటారు. సరే, ఇప్పుడు నేను పేస్ట్ చేసినది ఈ డ్రింక్ అండి. ఇది పేస్ట్ చేసి పట్టేసాను, వడకట్టేసాను బాగా. ఇలా ఇచ్చేసేయచ్చు. ఇది చూడండి, ఇది రెడ్గా వచ్చింది. మనం ఇది చల్లారాక కూడా పిల్లలకి ఇచ్చేసినా ఆడుకోవచ్చు. అంటే బాగా వేడి చేసేసి ఇలా ఇచ్చేసినా కూడా వాళ్ళు మంచిగా హోలీ చేసుకోవచ్చు అనిపిస్తుంది. సరే, ఇదైతే డ్రింక్ తాగటానికండి. ఇమ్యూనిటీ బాగా పెరిగిద్దంట పిల్లలకైనా పెద్దలకైనా. దీంట్లో హనీ వేసేసానండి. హనీ కూడా కలిపేసుకొని పిల్లలకి ఇచ్చారంటే మంచిగా ఉంటుంది. మీరు కూడా దగ్గరలో ఉంటే కనుక ట్రై చేసి చూడండి. ఇదైతే బాగా కాగి రెడ్ కలర్లోకి వచ్చేసింది. చాలా బాగున్నాయి. పిల్లలకి మనం హోలీ రోజు ఇలా కాచేసి, అంటే నీళ్ళలో కాచేసి ఇలా కలర్ని మనం తయారు చేసి ఇవ్వచ్చు, లేకపోతే పేస్ట్ కూడా చేసి ఇవ్వచ్చు. వీటి వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది రాదు కాబట్టి మనం హ్యాపీగా హోలీ చేసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వచ్చు. సరే, అయితే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే యూస్ఫుల్ కదా. పిల్లలకి ఏ కలర్స్ అంటే అవి ఇచ్చేసేసి మనం భయపడే కన్నా ఇలాగా మనకి న్యాచురల్గా దొరికే వాటితోటి ఇలా రంగులు చేసుకొని పిల్లలకి హోలీ ఆడుకోమని చెప్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా న్యాచురల్గా కలర్స్ చేసిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. హోలీ చేసుకోవద్దు అని చెప్పే బదులు ఇలా న్యాచురల్గా కొంచెం ఇబ్బంది అయినా ఎక్కడున్నా కూడా మీరు కూడా తీసుకొచ్చి పిల్లలకి ఇలాగా హోలీ రోజున కలర్స్ చేసి ఇవ్వండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, మర్చిపోవద్దు. అందరికీ యూస్ఫుల్ కదా. బాయ్ బాయ్.